ప్రజ్ఞానాం సుప్రతానైః స్థిరచరనికరవ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్థవిష్టాన్ పునరపి ధిషణోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుక్ మాయయా భోజయన్నో మాయా సంఖ్యాతురీయం పరమమృతమజం బ్రహ్మ యతన్నతోస్మి నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నాప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేయః. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీమండూకర్షయే నమః. ఓం శ్రీ గౌడపాదాచార్యాయ నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. 68వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాము. మాండూక్యోపనిషత్తు గౌడపాద యకారిక సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత వైతథ్య ప్రకరణం 2వ ప్రకరణం జగన్మిథ్యాత్వ నిరూపణ. 5 కారికలు చక్కగా అర్థం చేసుకున్నాము. 6వ కారిక మొదలు పెట్టుకున్నాం. దానిని ఈరోజు కొనసాగించుకుంటాం. ఇక్కడ ఏమిటి ముఖ్యమైనటువంటి విషయం? జగన్మిథ్యాత్వ నిరూపణ. జగన్మిథ్య, మిథ్య అనగానేమి మనకు తెలుసును. స్వతంత్ర ప్రతిపత్తి లేదు, వచ్చిపోతూ ఉంటుంది, మార్పులు చెందుతూ ఉంటుంది, అనిత్యమైనది, దృశ్యమైనది. మిథ్య వితథం, లేదని కాదు, వ్యావహారికంగా ఉంది, పారమార్థికంగా లేదు. ఇది మిథ్యం, మిథ్య. దీన్ని నిరూపించారు. దీన్ని నిరూపించడానికి ఏమిటి దృష్టాంతం తీసుకుంటున్నారు? స్వప్నమే విధముగా మిథ్య కల్లా అని మనందరికీ తెలుసు. జాగ్రత్త కూడా అదే విధంగా ఉంటుంది. ఏ విషయాలలో? ఈ అనిత్యత్వంలోని, ఈ దృశ్యత్వంలోని, ఈ కార్యత్వంలోని ఒక్కలాగే ఉంటాయి. మిగతా డిఫరెన్సెస్ ఉన్నాయి. దేనికి? జాగ్రత్తకి స్వప్నానికి. పక్కన పెట్టండి, భేదాలు చూడం. ఏకత్వం సమానత్వాన్ని చూసి ఆ స్వప్నాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, ఓహో స్వప్నం మిథ్యా, జాగ్రత్త is equal to స్వప్న in these respects. So for these 3 reasons I can conclude that Jagan Mithya. What is the purpose of doing Jagan Mithya? Once you know that it is having only a relative reality, it doesn't have an absolute existence, and it changes, and it is abhikari, and it is paratantra, your way of outlook to conduct in the world will totally change from the anatma perception to the
యూనిఫైడ్ ఆర్ ఆత్మ పర్సెప్షన్. దట్ ఈస్ ద ఫైనల్ గోల్. దట్ ఈస్ ది తురియ. ఓకే. ఇప్పుడు జగన్ మిథ్యాత్వం అని నిరూపించడానికి ఏం చేశారు? స్వప్న మిథ్య అని నిరూపించారు. స్వప్న మిథ్య అని ఎలా నిరూపించారు? ఇదిగో మూడు కారికల్లో చెప్పారు. ఒకటి అనుమాన ప్రమాణము, రెండవది అనుభవం, మూడవది శృతి. అనుమాన ప్రమాణంలో ఏం చెప్పారు? ఇక్కడ సరైనంత స్పేస్ లేదు, ఇక్కడ సరైనంత సమయం లేదు, ఉచిత దేశ కాల అభావాత్, స్వప్నం మిథ్య. అనుభవంలో స్వప్నంలో ఉన్నవాడు ఇక్కడ పడుకున్నవాడు ఇక్కడ లేవాలి, ఎక్కడో లేవాలి, అక్కడ లేవలేదు, ఇక్కడే లేస్తున్నాడు. వాడు ఎక్కడ ఫిజికల్గా ఏం వెళ్ళడం లేదు. ఇది మనకు అనుభవంలో ఉండనే ఉన్నది. శృతిలో కూడా బృహదారణ్య శృతిలో ఇక్కడ రథాలు లేవు, గుర్రాలు లేవు, స్వాములు లేరు, సారథి లేదు అంటూ చెప్పారు. ఈ బలం వలన స్వప్నం మిథ్యా నిరూపణమైనది. దీనికి అనుమాన ప్రమాణమైనటువంటి దాన్ని తీసుకుని అనుమాన ప్రమాణాన్ని తీసుకుని అటు వేదాంత పరంగాను ఇటు తర్క పరంగాను దీన్ని వర్ణించుకుంటూ వచ్చాం, వివరించుకున్నాం. పంచ అవయవ తర్క ప్రమాణం ప్రకారంగా చూస్తున్నాం. భగవత్పాదులు ఆ 4వ కారిక భాష్యంలో పంచ అవయవ ప్రధానంగానే దీన్ని మనకు బోధించి ఉన్నారు. ఇప్పుడు 6వ కారికలకు వచ్చేసరికల్లా ముందు భగవత్పాదులు ఏం చేశారు? దృశ్యత్వము అనేటటువంటి హేతువు వలన స్వప్న జాగ్రత్తలు ఇంకొక ముఖ్యమైన అందరికీ అర్థమయ్యే కారణం ఉన్నది. అదే అనిత్యత్వము లేక కార్యత్వము. ఆ కార్యత్వం వలన జగన్ మిథ్య అని చూపిస్తాము అంటూ మొదలుపెట్టారు. దానికే ఆదావంతేచ అనేటటువంటి ఆ, శ్లోకము వచ్చింది. ఓకే. ఈ ప్రియాంబుల్తో సాల్ సమ్మరీ ఆఫ్ వాట్ హ్యాస్ బిన్ డన్. ఇక్కడ 6వ కారికలో ఇంకొక కారణం కూడా భగవత్పాదులు గౌడపాదయులు చెప్పినటువంటిది చెప్తున్నాను. యతః చ వైతథ్యం జాగ్రత్త దశానాం భేదానాం ఆద్యంతయో అభావాత్. యతః చ అంటే ఇందువలన కూడా, యతః ఇందువలన, చ కూడా. ఎందువలన? జాగ్రత్త దృశ్యానాం జాగ్రత్త వ్యవస్థ ఎందు కనపడేటటువంటి భేదానాం వేర్వేరు పదార్థములు, ఆద్యంతయో ఆదియందు మరియు అంతమునందు, అభావాత్ లేకుండుట అనే కారణముగా కూడా. ఇక్కడ చూడండి, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఏ పర్సన్ lived from this birth date to the death date. This is date of birth and this is date of demise. Okay, date of death. ఓకే. సో ఈ మధ్యలో ఈ ముందు డేట్ ఆఫ్ బర్త్కు ముందు ఆయన ఆయన లేరు, డేట్ ఆఫ్ డెత్ తర్వాత ఆయన లేరు. అంటే ఆదౌ అంతే, ఆదౌ అంతే చ ఎన్నాస్తి, ఏదైతే లేదు. అంటే ఆది అంతములందు ఏది లేదు. మధ్య ఎందుకు కనిపిస్తుంది? వర్తమానే చ తత్తథ, వర్తమానంలో కనిపిస్తుంది, అక్కడ కూడా లేనట్టే లెక్క అంటున్నారు. వర్తమానంలో కనిపిస్తోంది, ఆద్యంతముల యందు లేదు అంటే అర్థం ఏమిటి? దీనికి బిగినింగు ఎండింగు మాత్రమే ఉన్నాయి. దీనికి బిగినింగ్ లెస్ స్టేట్, ఎండింగ్ లెస్ స్టేటు లేదు. దేనికి అలా ఉంది? పరబ్రహ్మకు ఆద్యంత రహితుడు. సకల వస్తుజాలము, ఆల్ ప్రొడక్ట్స్ కూడా ఆద్యంత సహితము. ఆద్యంత సహితం అంటే మొదలు తుది ఉన్నాయి. మొదలు ఉంది కాబట్టి ఆ మొదలుకి ముందు ఇది లేదు. అలాగే తుది ఉంది కాబట్టి ఆ తుదికి తరువాత ఈ వస్తువు లేదు. అది ఇక్కడ ఉన్నటువంటి అండర్స్టాండింగ్. ఈ హేతువు ఉపనిషత్తు అన్నిట్లోనే చెప్పబడేటటువంటి హేతువు, కార్యత్వం అనే హేతువు, అనిత్యత్వం అనేటటువంటి హేతువు. This productness and impermanence are additional reasons other than the దృశ్యత్వం. అందువలనే ఇతః చ అన్నారు, ఇంకొక రీజన్ కూడా. ఓకే. ఇతః చ అంటే దిస్ ఆల్సో ఇన్ అడిషన్ టు ద డిస్కస్ టఫ్ రీజన్. వాట్ ఈస్ ద కష్టమైనటువంటి రీజన్ ఏమిటి?
దృశ్యత్వము కనిపిస్తుంది కాబట్టి మిథ్య. వెరీ డిఫికల్ట్ టు స్వాలో. ఎనీవే వీ విల్ కమ్ టు దట్ వన్స్ అగైన్. నౌ జాగ్రద్దృశ్యానాం భేదానాం వైతథ్యం. జాగ్రద్దృశ్య భిన్నత్వము మిథ్య అనేదే ప్రకరణం యొక్క సారము. అదే ఆయనము ఇతః చ జాగ్రద్దృశ్యానాం భేదానాం ఆద్యంతయో అభావాత్ వైతథ్యం అని రాసి పెట్టారు. వాట్ ఈస్ దిస్ అడిషనల్ రీజన్? ఆద్యంతయో అభావాత్, ఆదౌ చ అంతే చ అభావాత్. ఆదౌ అంటే ఈ ప్రోడక్ట్ రావడానికి ముందు, ఈ ప్రోడక్ట్ ఆ సమష్టి అయిన ప్రపంచము కావచ్చు, ఒక వ్యష్టి నాలాంటి వాడు కావచ్చు, లేకపోతే ప్రొడ్యూస్ చేయబడినటువంటి ఒక పెన్నో సెల్ ఫోనో ఇలాంటిది కూడా కావచ్చు. డిపెండ్స్ అపాన్ వాట్ యూఆర్ కన్సిడరింగ్. బిఫోర్ ద ప్రోడక్ట్ ఈస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఆఫ్టర్ ద ప్రోడక్ట్ ఈస్ డిస్ట్రాయిడ్ ఆర్ డిజాల్వ్డ్, దేర్ ఈస్ దీస్ ఆర్ నాట్ దేర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓన్లీ అంచేత ఆద్యంతయో అభావాత్, ఆద్యంతములందు లేవుగాన. ఓకే, ఇప్పుడు ఆ కారవ కార్యక్రమం. ఆదావంతే చయన్నాస్తి వర్తమానేపి తత్ తథ. ఆదౌ అంతే, ఆదావంతే. ఆదౌ అంటే ఈ ప్రోడక్ట్ క్రియేట్ అవడానికి ముందు, అంతే ఈ ప్రోడక్ట్ డిజాల్వ్ అయిన తర్వాత. ప్రోడక్ట్ కెన్ బి ద హోల్ యూనివర్స్ ఆల్సో. ప్రళయానికి ముందు, అదే సృష్టికి ముందు, ప్రళయానికి తరువాత. యత్ నాస్తి లేదో, వర్తమానేపి కనిపిస్తున్న సమయంలో, వ్యవహారానికి దొరుకుతున్న సమయంలో, అండ్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, తత్ ఆ వస్తువు, ఆ ఆ మనిషి, ఆ ప్రపంచము, తథా ఎలాగా, ఎప్పుడైతే ఆది యందు అంతమునందు లేదో, ఈ చివరిలో ఆ చివరిలో, ఇది మధ్యలో ఉన్నా లేనట్టేరా నాన్న. వితథై సదృశాః, ఇది వితథముతో సమానమే. సదృశా సంతః అంటే వితథముతో సమానమై ఉన్నది. కానీ అవితథ ఇవ లక్షితాః. వితథ మిథ్య, అవితథ మిథ్య కాదు అంటే రియలేము, ఇవ వలే లక్షిత కనబడుతుంది. ఎవరికి? అందరికీ కనిపిస్తుంది. నాకు కూడా కనిపిస్తుంది. నా ఇల్లు వాకిలి చూస్తుంటే ఇది నిజంగా ఉన్నట్టే అనిపిస్తోంది, భ్రాంతి తెలుస్తోంది. అవితథ ఇవ లక్షిత అంటే మూఢులకు అని రాశారు ఆయన. అంటే మూఢ జన్మలో ఉన్న వాళ్ళమే అని తెలియదు. ఓకే. ఆద్యంతయో, ఆద్యంతములయందు, సృష్టికి పూర్వము ఆది, ప్రళయమునకు తరువాత అంతం. ఆద్యంతములయందు అంటే సమష్టిలో, ఆద్యంతయో ఒక మనిషి పుట్టడానికి ముందు, చనిపోయిన పిమ్మట, వ్యష్టి అభావాత్ లేకుండుట వలన. ఇదే మనకు మాండుక్యం బేసిస్గా మన భగవద్గీతలో భగవంతుడు బోధించారు. అవ్యక్త ఆదీని భూతాన్ని. ఆదీని అంటే ముందు, అంటే వ్యక్తము కావడానికి ముందు, అవ్యక్త భూతాన్ని, భూతములు కనబడలేదు. అవ్యక్త నిధనాన్యేవ అంటే వన్స్, నిధనం అంటే డిమైజ్, డెత్. ఆ నిధనం తరువాత కూడా అవ్యక్తం కనపడటం లేదు. మధ్యాని వ్యక్త భారత, ఓన్లీ ఇన్ ది సెంటర్ పార్ట్ దే ఆర్ విజిబుల్. అంటే ది సెంటర్ పార్ట్లో విజిబుల్ అనే దానికి నువ్వు తత్ర కాపరిదేవన, నువ్వు తలనొప్పి తెచ్చుకోవద్దు, ఏడవద్దు, శోకించవద్దు అంటే ఆ సెంటర్ పార్ట్లో కనిపించినది కూడా ముందు ఏ విధముగా లేని దానితో సమానము, తరువాత ఏ విధంగా లేని దాని లేదో అదే విధముగా అని చెప్పడానికే ఆ బోధన అర్జునుడు. ఫర్ ఎ ట్రాన్సియంట్ అపియరెన్స్ ఆఫ్ అరౌండ్ 50 to 100 years of lifespan as a human being in this entire billions of years of universal time, what is this, like a second or 2 seconds when you consider a day? సో ఆ విధంగా ఉన్న దానికోసం ముందు లేవు, తర్వాత ఉండవు. ఈ మధ్యలో ఎందుకు రావు? ఊరికే తలకాయ నొప్పి తెచ్చుకుని ఏడుస్తావు, ఉన్నది లేదు, పోయింది, వచ్చింది, యోగం క్షేమం ద్వంద్వం పెట్టుకొని. కొంచెం ఫోకస్ ఆన్ సంథింగ్ విచ్ ఈస్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్. డోంట్ ఫోకస్ ఆన్ సంథింగ్ విచ్ ఇస్ ట్రాన్సియంట్ అండ్ ఇంపర్మనెంట్ అని చెప్తుంది. మధ్య కనపడుతున్నది ట్రాన్సియంట్, టెంపొరరీ. టెంపొరల్ అంటే కాలంలో ఉన్నది, టెంపొరరీ అన్నదే అర్థము, కాల పరిచయం. ఇట్ కెనాట్ హ్యావ్ ఇంట్రెన్సిక్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్. దేనికి ఇంట్రెన్సిక్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఉంది? ఓన్లీ ఒక్క పదార్థానికి ఎలా ఉన్నది? అది వస్తువు కాదు, కంటికి గోచరం కాదు,
అటువంటిది ఇంట్రెన్సిక్ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఉన్నది. త్రికాల అబాధ్యము, త్రికాల ఏవ తిష్టతి, ఎలా చెప్పినా ఒకటే. మూడు కాలముల యందు ఉన్నది, త్రికాలముల చేత కాలము చేత బాధింపబడదు. అటువంటి అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ చూసుకో. ఇంట్రెన్సిక్ అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం. హీట్ ఈజ్ ఇంట్రెన్సిక్ టు ఫైర్. ఎక్కడ ఫైర్ ఉన్నా అక్కడ హీట్ ఉండనే ఉంది. ఎప్పుడు ఫైర్ అనేది వేడిగానే ఉంది. చల్లటి మంట ఎక్కడా కనపడలేదు. ఇన్ హాట్ వాటర్ దెర్ ఈజ్ హీట్, బట్ దట్ హీట్ ఈస్ నాట్ ఇంట్రెన్సిక్ because it is produced by the dependence on the heat energy. The water is naturally not having the heat. It is transient. Similarly, the Bhinnatva of the world is but transient. In the world without any interruption. The Chaitanya or the Parabrahma or the Atma is the underlying current. Suppose you have a necklace and you see the necklace. During the time of seeing the necklace also, what you are calling necklace is in fact only gold. Before the necklace is produced, it is gold. During the presence of the necklace before your eyes, also it is gold. In fact, whatever weight is there for that necklace, it is not the necklace's weight, it is the gold's weight. That is why it is transactable, isn't it? And then, after the necklace is dissolved also, still it is gold only. So I am carrying necklace in my pocket. In fact, I am not carrying necklace. I am carrying only gold. When I am holding a pot, I am not holding a pot. In reality, I am holding only mrut or the clay. వాచారంభణం వికారో నామధేయం మృత్తికే అత్యేవ సత్యం. ఈ మాటలు, పేర్లు, కొండ, ప్రమిత, మలక, పెడత అనేటటువంటి వాచారంభణం, వాక్కుతో ఏర్పడినటువంటివి. మృత్తికి మృత్తికేత్యేవ సత్యం. ఇక్కడ నువ్వు ఏవి చూసినా వాటిలో ఉండేది ఆ మృత్తికే. వాచారంభణం వికారో నామధేయం సువర్ణమేవ సత్యం. బంగారమే నిజము. వాచారంభణం వికారో నామధేయం. రవిప్రకాష్, నాగరత్నం, శర్మ, రమణమూర్తి ఎట్సెట్రా ఎట్సెట్రా నామధేయం. వాచారంభణం వికారో చైతన్యం సాక్షి చైతన్యం ఏకమేవ సత్యం. అండర్స్టాండ్? దట్ ఈస్ ద కాన్సెప్ట్. Whatever has got temporary existence, it is not intrinsic or స్వభావసిద్ధమైన స్వయం ప్రకాశమైన ఎగ్జిస్టెన్స్ కాదు. Whatever does not have intrinsic existence, it thrives on borrowed existence. Okay? The Bhranti Sarpa is thriving on the borrowed existence of the rope. భ్రాంతి సర్పము అక్కడ ఉన్నటువంటి తాడు మీద ఆధారపడే భ్రాంతి సర్పం ఉంది. ది నెక్లెస్ ఆర్ ద బ్యాంగిల్స్ ఆర్ థ్రైవింగ్ ఆన్ ద బారోడ్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ద గోల్డ్. ది పాట్, ది వెసల్, ప్రమిద, పిడత, కుండ, ఇవన్నీ కూడా దే ఆర్ థ్రైవింగ్ ఆన్ బారోడ్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ ద మృత్. ప్రసాదరావు, శర్మ, రమణమూర్తి, నాగరత్నం, కమల, అమూల్య, ఇంకా ఇంకా ఏమేమి పేర్లు ఉన్నాయో ఇవన్నీ కూడా దే ఆర్ థ్రైవింగ్ ఆన్ ద బారోడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది పరమాత్మ చైతన్య. ఫర్ దిస్ బారోడ్ ఎగ్జిస్టెన్స్, అరువు తెచ్చుకున్న నగలు మనవా? అరువు తెచ్చుకున్నటువంటి శరీరము మనదా? It is an instrument given to you to do certain useful tasks in life. Why are you preoccupied with this instrument, which is after all an instrument, which is thriving on the borrowed existence? That is the teaching here. Every Upanishad is saying the same thing. Borrowed existence is paratantra ante mithya. Ade ఆద్యంతయో అభావాత్ అనిత్యత్వం. ఆద్యంతయో అభావాత్ అన్నా, అనిత్యత్వం అన్నా, కార్యత్వం అన్నా ఒక్కటే. ఆద్యంతముల యందు లేదు అంటే మధ్యలో కూడా లేనట్టే. అనిత్యత్వం అంటే దాని పేరే, అదే కార్యము. ప్రోడక్ట్ కెనాట్ ఎగ్జిస్ట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్స్ కాజ్. Cause pervades the product everywhere. There will be the cause without the product, but the product has got no independent existence. Product is paratantra.
The whole world, including me, you, everything in this world is Paratantra and is on the borrowed existence. Whenever I say I am, he is, she is, the easiness is not mine. The easiness of is the universal easiness of that Uniki or the Chaitanya. Sat. Whatever you are adding, I am Sharma, I am this, I am that, this is pot. That potness is what is borrowed. That easiness is, of course, the inbuilt thing. This is called Adyantayo Abhava Anicca. Okay. Now going into the Bhashya. ఆదౌ అంతే ఆదావంతే చ యన్నాస్తి వర్తమానేపి తత్తథా. This is a very important statement in all Upanishads, particularly in the Mandukya Karikas. This is a very oft quoted and oft utilized way of expressing the మిథ్యత్వ. మిగతా దర్శనాలలో సత్యాన్ని రెండుగా చెప్తారు. నిత్య సత్యము పరబ్రహ్మ, అనిత్య సత్యము ఈ జీవాత్మ. పరమాత్మ నిత్య సత్యము, జీవాత్మ అనిత్య సత్యము. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారు కళ్ళ ముందు ఈ జీవాత్మ గడిపోతున్నాడని. వాళ్ళ ఉద్దేశంలో అర్థం ఏమిటి? మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు, కాలు, చెయ్యి వేరువేరుగా ఎలా ఉన్నాయో అలాగే ఆత్మలు కూడా, జీవాత్మలు ఎన్నో ఉన్నాయి. పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ నిత్య సత్యము. ఈ జీవాత్మలు, ది ప్లూరల్ ఆత్మలు ఏవైతే జీవుడు అంటున్నామో అవి అనిత్యములు. రిగార్డింగ్ అదర్ దర్శనాస్, వేదాంతం ఏం చెప్తుంది? అనిత్య సత్యం ఒకటి, నిత్య సత్యం ఒకటి, రెండు ఉండేది. అప్పుడు సత్యం అవ్వదు, నిత్య సత్యం కూడా అసత్యం అయిపోతుంది. అనిత్య సత్యం ఉన్నదని యాక్సెప్ట్ చేస్తే ద్వైతం ఏర్పడుతుంది, ప్లూరాలిటీ ఏర్పడుతుంది, నిత్య సత్యమే బాధించబడుతుంది. కాబట్టి నిత్య సత్యం అన్నది ఒకటే ఉంటుంది. మిగతావన్నీ దాని తాలూకా రిఫ్లెక్షన్స్. ఒక్క వస్తువు నుంచి ఎన్ని వేల ఫోటోలు తీయగలరు? ఒక సూర్యుడి నుంచి ఎన్ని చోట్ల ప్రతిబింబించగలదు? ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క సూర్యుడిగా, రెండు కళలో కలిపి ఒక్కొక్క సూర్యుడిగా కనిపిస్తున్నాడు. ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో అన్ని కోట్ల సూర్యుడిగా కనిపిస్తున్నాడు. ఉన్నది ఒక్కటే, ఏకో సూర్య. ఏకో వారిజ బాంధవో శృతి నభో వ్యాప్తం తమో మండలం భిత్వాలోచన గోచరోపి త్వం కోటి సూర్యప్రభ. అనిత్య సత్యము కోటి సూర్యుల కాంతి. వేద్యం కిం న భవత్యహో, నాకెందుకు కనపడటం లేదు? ఒక్కడివి, ఒక సూర్యుడు ప్రపంచాన్నంతటిని వ్యాపించి అందరికీ తెలుస్తున్నాడే ఒకే సూర్యుడు. నువ్వు కోటి సూర్యులు సమానుడివే, నాకెందుకు కనపడటం లేదు? ఓహో, నా అజ్ఞానం పొర ఎంతో దళసరిగా ఉంది కావచ్చు, నా తొక్క తిక్కుగా ఉంది కావచ్చు, అందుకే కనపడటం లేదు. కీదృగ్భవేన్ మత్తమః, నా తమస్సు అనే పొర ఎంత తిక్కో మరి. తత్సర్వం వ్యపనీయ మే పశుపతే, ఆ తిక్కగా ఉన్న తొక్కని కొంచెం తీసేవా మహాత్మా, అప్పుడు నువ్వు ఒక్కడవే ఉన్నావని నాకు తెలుస్తుంది. పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ అంటూ శివందలహరిలో భగవత్పాదులు చెప్పినటువంటి స్తోత్రం. అది ఆ తొక్కని తగ్గించుకోవడానికి, ఆ దళసరిగా ఉన్నటువంటి తొక్కని పలచన చేసుకోవడానికి, ఆఖరికి అది లేకుండా చేసుకోవడానికే ఈ సాధనలన్నీ. అనిత్య సత్యము ఆర్ ఇంపర్మనెంట్ రియాలిటీ అన్నాను అనుకోండి. అనిత్య సత్యం ఎలా ఉందంటే ఆక్సిమోరాన్. అంటే ఏమిటి? రెండు విభిన్నమైన ఓ చోట ఉండవు. ఇట్ ఈస్ అన్ ఓల్డ్ న్యూస్ అని అనుకోండి. న్యూస్ అంటే కొత్తగా ఉండాలి. ఓల్డ్ న్యూస్ ఎక్కడ ఉంటుంది? ఓల్డ్ ఫైర్, హౌ కెన్ ఫైర్ బి కోల్డ్? బిట్టర్ స్వీట్, హౌ కెన్ ద స్వీట్ బి బిట్టర్? So like that, there are several oxymorons. If you say Anitya Satya, it is an oxymoron. రెండవ పాదంలో అవితథా ఇవ లక్షిత అని రాశారు ఎవరు? గౌడపదులు వారు. అంటే కొందరి చేత అసత్యము కాదు, సత్యమే అన్నట్లు చూడబడుతుంది. వితథ అంటే అసత్యము, అంటే మిథ్య. అవితథ అంటే అసత్యము కాదు, అంటే సత్యం అన్నట్లు, ఇవా అన్నట్లు లక్షిత చూడబడుతుంది. కొందరి చేత, అందరి చేత అలాగే చూడబడుతుంది. వాళ్ళు ఏదో కొంచెం మొహమాట పడి కొందరి చేత అన్నారు. నేనంటాను అందరి చేత ఇది నిజమన్నట్టుగానే చూడబడుతోంది. కాబట్టే ఈ తాపత్రయములు.
రకరకములైనటువంటి పాటలు. తత్ర కాపరిదేవన అని మొత్తుకున్నాడు. అందుకే ఆయన ఈ పరిదేవన అంతా కూడా ఇది సత్యమే అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకంలోనే అందరూ ఉన్నారు. ఇది సత్యము కాదు, వితథము అని చూపుటయే ఇక్కడ ఉపనిషత్తు యొక్క ప్రయత్నం. ఈవెన్ దో దే ఆర్ అన్రియల్, appear to be real as so real for the uninformed, unwise. Who is that uninformed? You, me, and everyone in this audience is the uninformed person. For an informed man, he will not see any reality here and only concludes it is totally unreal. స్వప్నము మెచ్చి అని ఎప్పుడు తెలుస్తుంది? చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టేట్మెంట్స్. ప్లీజ్ అండర్స్టాండ్, దీ స్టేట్మెంట్స్ ఆర్ హైలీ ఇంపార్టెంట్. స్వప్నము నాకు మిథ్య అని ఎప్పుడు తెలిసింది? స్వప్నంలో తెలిసిందా? తెలియలేదు. స్వప్నంలో అన్నీ నిజంగానే కనబడ్డాయి. జాగ్రత్తలోకి మేలుకొంటే స్వప్నము మిథ్య అని తెలుసు. సో స్వప్న స్టాండ్ పాయింట్లో స్వప్న ఇస్ రియల్. స్వప్నంలోంచి బయటకు వచ్చి జాగ్రత్తలో నేను నిలబడి నా స్వప్నాన్ని ఒక్కసారి పరామర్శించుకుంటే, ఓహో నన్ను దెబ్బలు కొట్టారు స్వప్నంలో, ఏమీ లేవు, కలే. నాకు ₹1,00,000 ఇచ్చారు స్వప్నంలో, మూట లేదు, కలే. ఓకే, నేను పలానా దాంట్లోనేమో ఓడిపోయాను, కల. సరిగ్గా ఓడలేదు, ఏమి అక్కడే ఉంది. సో స్వప్నము మిథ్య అని జాగ్రత్తలోనికి మేలుకుంటే తెలుస్తుంది. మరి జాగ్రత్త మిథ్య అని ఎప్పుడు తెలుస్తుంది? ఆలోచించండి. జాగ్రత్త మిథ్య అని జాగ్రత్తలో తెలుస్తుందా? తెలియదు. స్వప్నం మిథ్య అని స్వప్నంలో తెలిసిందా? తెలియలేదు. జాగ్రత్త మిథ్య అని ఇప్పుడు జాగ్రత్తలో నేనుంటూ ఎదురుగుండా ఉన్న మిథ్య అని నేను అర్థం చేసుకోగలనా? చేసుకోలేదు. జాగ్రత్తలో ఉన్నంతసేపు జాగ్రత్త, స్వప్నం ఎంత సత్యమో ఇది అంతే సత్యం అన్నట్టుగానే ఉంటుంది. అందుకే అవితథా ఇవ లక్షిత అన్నారు. హౌ దెన్ హౌ? ఈ మిథ్యాతత్వాన్ని నేను ఎలా తెలుసుకోవడం? ఐ హ్యావ్ టు గెట్ అప్ ఫ్రమ్ దిస్ డీప్ స్లంబర్ ఆఫ్ జాగ్రత్త ఇన్ టు ది తురీయ. అంటే జాగ్రత్త నుంచి తురీయం అనే స్థితిలో నుండి నిలబడి చూడగలిగితే అప్పుడు జాగ్రత్త మిథ్య అనేది అర్థమవుతుంది. అంటే తురీయ జ్ఞానం కలగాలి. ఏకత్వమే దర్శించండి, ప్రపంచము ఉపశమము చేయండి, అభావమని తెలుసుకోండి. శాంతం శివం అద్వయం తురీయం చతుర్థం మన్యంతి. సో అగైన్ రిమెంబర్, జాగ్రత్తలో ఉంటూ జాగ్రత్త మిథ్య అని తెలుసుకోవడం కష్టం. జాగ్రత్త అంటే మాయ, మాయలో ఉంటూ మాయ మిథ్య అని తెలియదు. ఆ మాయకు బయటకు వెళ్ళాలి, అంటే తురియంలోకి వెళ్ళాలి. తురియ జ్ఞానం కలిగితే ఇంక వెంటనే జాగ్రత్త మిథ్యని తెలుసు. స్వప్నం మిథ్యని తెలియడం నాకు ఎంతసేపు పట్టింది? మెలకు వచ్చిన మరు సెకండ్ స్వప్నం మిథ్య. అలాగే ఈ జాగ్రత్త మిథ్యని తెలియడానికి తురియ జ్ఞానం కలిగిన తక్షణమే, తత్క్షణమే, తక్షణమే, ఆ క్షణంలోనే జాగ్రత్త మిథ్య అని కన్ఫర్మ్ అయిపోతుంది. అందుకే ఇంతటి సాధన, అనాత్మను వదిలి ఆత్మలోకి వెళ్ళండి. ఈ జాగ్రత్త నుండి తురియ జ్ఞానంతో ప్రబోధం కలిగితే జాగ్రత్త మిథ్య అని తెలియవస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ అన్రియల్, ఇట్ అపియర్స్ యాజ్ రియల్ బికాజ్ వీఆర్ ఇన్ డ్రీమ్ నెంబర్ 2. అంటే ప్రొలాంగ్డ్ డ్రీమ్, అంటే బాగా పొడుగాటి స్వప్నం అనే ఈ జీవితంలో ఉన్నాం కాబట్టి ఈ స్వప్నంలో ఉన్నంత వరకు ఇది నిజమనే అనిపిస్తుంది, కానీ అబద్ధమని తెలియదు. ఈ దీర్ఘ స్వప్నంలోంచి బయటపడితే, ఒకవేళ పడగలిగితే, అది ప్రబోధము కలిగితే అదే ప్రబోధము, ప్రబోధ సుధాకరము, ప్రబోధ చంద్రోదయం. అక్కడ చంద్రుడు లేకపోతే సూర్యోదయము అంటే జ్ఞానోదయము, ఆత్మజ్ఞానోదయం. శృతి ఏం చెప్తుంది? నేహ నానా అస్తి కించన. ఇహ ఇక్కడ నానా కొంచెం కూడా, నా అస్తి కించన నానాత్వం స్వల్పం కూడా లేదు. బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్, అన్ని పక్కల బ్రహ్మమే, వేరేది లేదు. ఆత్మైవేదం సర్వం. భగవద్గీత శ్లోకం బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన.
అంటే ఏమిటి అర్థం? ఏదేదో పెడర్థాలు తీయద్దు ఆ శ్లోకానికి. అక్కడున్న వస్తుజాలము, అది చేసేటటువంటి మనుషులు, ఆ చేయబడేటటువంటి హోమాలు సర్వం బ్రహ్మమయం. బ్రహ్మ తప్ప నైహ నానా అస్తి కించన. ఆత్మైవేదకం సర్వం. బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ అన్నమాటయే బ్రహ్మార్పణం బ్రహ్మహవి. ఓకే. ఆరవ గారికి భాష్యం. యద్ ఆదౌ అంతే చ నాస్తి వస్తు మృగతృష్ణికాది తన్मध्ये అపి నాస్తి ఇది నిశ్చితం లోకే. తథా ఇమే జాగ్రద్దృశ్యా భేదాః ఆద్యంతయోః అభావాత్ వితథైః ఏవ మృగతృష్ణకాదిభిః సదృశ్యత్వాత్. వితథా ఏవ తథాపి అవితథా ఇవ లక్షిత మూఢైః అనాత్మవిద్భిః అన్నారు ఆయన. చూద్దాం. ఓకే. ఇంత బ్యూటిఫుల్ గా రాస్తారండి పోతన గారు. మందర పర్వతంతో ఆ అమృత మథనం జరుగుతోంది పాల సముద్రంలో. తరిగాండ్రలో నన్నొకడట తరికడవకు కుదురు నాక త్రాడును చేరుల్ తరికవంబును తానట. తరిగాండ్రలో నన్నొకడట, ఇటు అటు కూర్చొని ఆ తరుచుతున్న వాళ్ళు, బంధనం చేస్తున్నటువంటి ఆ దేవదానవులు అందరిలోనూ ఒక్కొక్కడట. తరి కడవకు కుదురు. ఆ తరి కడవ అంటే అక్కడ ఉన్నదిగా మందర పర్వతం. ఆ దాని కుదురు కిందని మందర పర్వతం ఆయనే. నాక త్రాడు, నా తిప్పేటటువంటి త్రాడు ఆ వాసుకి కూడా చేరుల్. తరి కవ్వంబును ఆ మందర పర్వతము తానట. అక్కడ ఉన్న ఏ వస్తువు ఆయన కానిది లేదు. ఒక విష్ణువు కిందని కూర్మావతారంలో కూర్చున్నాడు అనుకోకండి. అక్కడున్న ప్రతి పదార్థము ఆ భగవంతుని సృష్టియే, భగవంతుడే. హరిహరి హరి చిత్రలీల హరియే ఎరుగున్. హరిహరి హరి చిత్రలీల హరియే ఎరుగున్. తరిగాండ్రలో నన్నొకడట తరికడవకు కుదురు నాక చేరుతాడును చేరుల్ తరిక వంబును తానట. హరిహరి హరి చిత్రలీల హరియే ఎరుగున్. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. రెండు జస్ట్ ఐడెంటికలీ ఈక్వల్ పద్యాలు భావనలో. యద్వస్తువు భాష్యంలో ఏదైనా వస్తువు ఆదౌ అంతే చ నాస్తి. ఆదావంతే, ఆదౌ అంతే చ నాస్తి. ఆది యందు అంతమునందు లేనిచో. ఆదౌ అంతే చ నాస్తి. ఆదవ్ అంటే సృష్టికి పూర్వము, అంతే అంటే ప్రళయానంతరము జగత్తు లేకున్నది. అట్టిచో అది. దీనినే ప్రాగ్ ప్రధ్వంస అభావము అంటారు. ప్రాక్ అంటే ముందు, పుట్టడానికి ముందు. ప్రధ్వంసము అంటే వినాశమైన తరువాత స్థితి. ప్రాగ్ అభావము, ప్రధ్వంసాభావము. అంటే అభావం అంటే లేకపోవడం. ఆదౌ అభావ ఈజ్ కాల్డ్ ప్రాగ్ అభావ. అంతే అభావ ఈజ్ కాల్డ్ ప్రధ్వంస అభావ. ప్రాక్ ప్రధ్వంసాభావం స్థః ప్రతియోగి. ప్రతి పదార్థానికి కూడా ప్రాగభావము, ప్రధ్వంసాభావము ఉంటాయి. అంచేత మొత్తం సృష్టిలో ఉన్న సకల వస్తుజాతము, ఆల్ జ్ఞేయాలు, పర్వతాలు, కొండలు, మనుషులు, ప్రాణులు అన్నీ కూడా ప్రతియోగి. ప్రతియోగి అంటే ముందు లేదు, తర్వాత ఉండదు. ఈ శ్లోకంలో చెప్పిన ఆదౌ అంతే చ నాస్తి అనే దానికి ప్రతియోగి అని టెక్నికల్ టర్మ్. ఓకే. బ్రహ్మం, బ్రహ్మ త్రికాల అబాధ్యము. ఆ? త్రికాలముల యందు నిశ్చలంగా ఉన్నటటు ఉన్నతత్వము. బ్రహ్మ ప్రాగ్ ప్రధ్వంసాభావ్ నా. బ్రహ్మకు ప్రాగ్ ప్రధ్వంస అభావాలు నాస్తి. చేత బ్రహ్మను అప్రతియోగి అంటారు. ఎక్కడైనా అప్రతియోగి అని కనిపిస్తే దానికి ప్రాగ్ ప్రధ్వంస అభావాలు లేవు. నిత్య సత్యమైన పరబ్రహ్మ ఆత్మతత్వం. ప్రతియోగి అంటే ఆదవంతే చ యన్నాస్తి అనేటటువంటిది ప్రతియోగి.
ఇక్కడ ఏం దృష్టాంతం ఇచ్చారు? తృష్ణిక దృష్టాంతాన్ని చూపిస్తున్నారు. ముందు మృగతృష్ణ చూపించారు. ఒక ఆయనకేమో ఇంకో వెళ్తున్నాడు కారులో, దూరంగా మిరేజ్ ఉన్నట్టు కనబడింది. ఎండమావి ఎప్పుడు కనబడుతుంది? బాగా డ్రై ల్యాండ్ ఉండాలి, ఊసర క్షేత్రం, మీద నుంచి సూర్యకిరణాలు పడాలి. పడేసరికి అక్కడ నీరు ఉన్నది అనిపిస్తుంది. యాక్చువల్గా అక్కడికి వెళితే మళ్ళీ అక్కడి నుంచి ఇంకా దూరంగా వెళ్ళినట్టు. అంటే ఆ సూర్యకిరణాలు ఈయనకి ఎండమావిగా కనపడడానికి ముందు అది ఊసర క్షేత్రమే. ఎండమావిగా మిరేజ్గా తెలుస్తున్నప్పుడు ఊసర క్షేత్రమే. ఎండమావి భ్రాంతి ఈ లోపల మేఘం వచ్చింది, లేక వర్షం వచ్చింది, లేకపోతే మేఘం వచ్చేసింది, అడ్డొచ్చింది, సూర్యకిరణాలు లేవు, చీకటి పడింది, అక్కడ మిరేజ్ పోయింది. అంటే మీరేజ్ పోయినప్పుడు, ఉన్నప్పుడు ఉండడానికి ముందు కూడా అక్కడ ఏదైతే తరువాత లేదో, ఏదైతే ముందు లేదో, ఆదో అంతే చేతన్నాస్తి, ఆ భ్రాంతి కాలంలో కూడా లేదు. అది వర్తమానేపి తత్తథా, వర్తమానం నందు ఎక్స్పీరియన్స్ అవుతున్న సమయంలో కూడా అదే విధముగా అంటూ చూపిస్తున్నారు. తత్ అది, మధ్యే అపి నడుమన కూడా, వర్తమానంలో కూడా, అనుభవం అవుతున్నప్పుడు కూడా, అట్ ద టైమ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో నా అస్తి, లేదు, ఇతి అని నిశ్చితం లోకే, లోక ప్రసిద్ధము. మృగతృష్ణికలో నీరు ఎప్పుడు చూసావురా? అక్కడ ఎప్పుడు మృగతృష్ణేనండి, ఎండమావిది, నీళ్లు లేవు. నేను చూడటానికి ముందు అక్కడ నీళ్ళు లేవు, చూసి కనిపిస్తున్నప్పుడు అలా లేవు, తర్వాత మా మేఘం వచ్చిన తర్వాత వెళ్ళి ఆ డ్రై ల్యాండ్ చూస్తే అప్పుడు లేవు. మూడు కాలాలలో లేవు అనేది అనుభవం. ఓకే. 100 మంది గురువులు వచ్చి మనకు బోధించినా కూడా కళ కంటున్నప్పుడు కళ సత్యమే అనిపిస్తుంది. గురుగారు చెప్పారు కళలో సత్యం, కళలో వచ్చి చెప్పారు అనుకోండి, గురుగారు చెప్పిన అదేంటంటే కనిపిస్తోంది, కళ సత్యమే, ఎప్పుడు స్వప్నం. చైతన్య స్వరూపమైన నేనే సకల వస్తు జాతానికి ఆ ఈజినెస్, ఉనికిని అరువు ఇస్తున్నాను. చైతన్యంగా, ఉనికిగా, సత్తుగా, ఈజినెస్ గా అంతటా ఉన్నది. బ్యూటిఫుల్. మా ముండక మంత్రం. అనాది మాయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే, యదా ఎప్పుడైతే, యథా కాదు, యదా తదా. యదా అంటే ఎప్పుడైతే, యథా అంటే ఏ విధముగానైతే, యదా ఎప్పుడైతే, జీవ ఈ జీవుడు గడు, మాయా సుప్త మాయలో నిద్రిస్తున్నాడు. ఇప్పటి నుంచి అనాది మాయ, వీడు అనాది కాదు, వీడు ఆది ఉంది వీడికి. అనాది మాయలో వీడు పడుకుని ఉన్నాడు, వచ్చాడు, పుట్టాడు, అనాది మాయలో వీడు ఆదిగా స్టార్ట్ అయ్యాడు. వీడి పేరు ఆదీశ్వర్. వాడు వచ్చాడు, మళ్ళీ అంతేశ్వర్ అయిపోయాడు వాడు. ఆదేశ్వర్, అంతేశ్వర్. ఆదేశ్వర్ పుట్టాడు, అంతేశ్వర్గా చచ్చిపోయాడు. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే, ఎప్పుడైతే జీవుడు ఆ మాయ నుంచి, నిద్రలోంచి లేస్తాడో, అప్పుడు ఏం చేస్తాడు? బుధ్యతే తదా, అప్పుడు తెలుసుకుంటాడు. దేనిని? అద్వైతం బుధ్యతే తదా, తురియ జ్ఞానాన్ని, అద్వయ బ్రహ్మను, సాక్షి చైతన్యాన్ని తెలుసుకుంటాడు. అదెటువంటిది? అజం, పుట్టకలేనిది, అనిద్రం, నిద్రలేనిది, అస్వప్నం, ఇంకా అది స్వప్నం కాదు. బ్యూటిఫుల్. అనాది మాయయా సుప్తో యదా జీవ ప్రబుధ్యతే, అజమనిద్రమస్వప్నం అద్వైతం బుధ్యతే తదా. మాయ అనే దీర్ఘ స్వప్నం నుంచి జీవుడు మేల్కాంచినప్పుడు ఆ అద్వయ బ్రహ్మను తెలుసుకుంటాడు. కాబట్టి తత్ మధ్యే అపి నాస్తి, మధ్య అంటే అనుభవ కాలే అపి నాస్తి, ఇది నిశ్చితం లోకే, ఇది లోక ప్రసిద్ధము కదా. అక్కడ మృగతృష్ణ ఎగ్జాంపుల్ చెప్పారు, అది కూడా నిశ్చితం లోకే అన్నారు. ఇప్పుడు దేని గురించి చెప్తున్నారు? స్వప్నం గురించి చెప్తున్నారు. స్వప్నంలో, మాయ అనే స్వప్నంలో ఉన్నప్పుడు ఆ స్వప్నానికి ముందు అది లేదు, స్వప్న సమయంలోనూ అది లేదు, అది నిజం కాదు, స్వప్నం తర్వాత లేదు అనేటటువంటిది, స్వప్నం మిథ్య అన్నది నిశ్చితంలోకే, లోక ప్రసిద్ధం కదా. తథా, ఒత్తుండాలి పొట్టలో. తథా అదే విధముగా, ఇమే జాగ్రత్త దృశాః భేదాః,
ఈ జాగ్రత్త అదిలో కనపడేటటువంటి విభిన్న దృశ్య పదార్థములు. ఇమే జాగ్రత్త దృశాః భేదాః ఆద్యంతయో అభావాత్, ఆద్యంతముల యందు లేవు కనుక తథైః ఏవ మిథ్యయే సుమా. రెండు చూపించారు. ఒకటి మృగతృష్ణ, రెండవది స్వప్నం. స్వప్నం మధ్యలోనే ఉంది. మృగతృష్ణ కనబడినప్పుడు అనిపించింది, కానీ దాన్ని కనపడడానికి ముందు తరువాత, స్వప్నానికి ముందు స్వప్నం తరువాత అవి ఏ విధముగా అయితే లేవో అలాగే మధ్యలో ఉన్నది కూడా జాగ్రత్త ప్రపంచం కూడా మిథ్యయే. మృగతృష్ణకు ఆదిభి, ఆదిభి అంటే స్వప్నం కూడా, మృగతృష్ణ లేకపోతే సుక్తి రజిత భ్రాంతి, రజ్జు సర్ప భ్రాంతి, స్వప్నము, ఇటువంటివన్నీ కూడా సదృశత్వాత్, సమానత్వము ఉండుట వలన వితథా ఏవ, వితథములే సుమా. తాత్పర్యం ఏమిటి? తథా జాగ్రత్త కాలే అపి, ఈ స్వప్నానికి మృగతృష్ణకి భ్రాంతికి చూపించిన ఉదాహరణలు తథా అదే విధముగా జాగ్రత్త కాలేపి, జాగ్రత్త కాలమునందు కూడా జాగ్రత్త ప్రపంచస్య, జాగ్రత్త ప్రపంచం యొక్క స్వతః సత్తా అంటే స్వతంత్ర సత్తా నా అస్తి లేదు అనేటటువంటిది నిగమనం ఈ వాక్యానికి. ఓకే. సో వ్యావహారిక సత్యమైన అంటే వ్యవహారంలో జాగ్రత్తలో ఉన్నదైనా, ప్రాతిభాసిక సత్యమైన, ప్రతిభాస అంటే రిఫ్లెక్షన్ లైక్ స్వప్న, ఈ రెండు పరతంత్రములే కనుక వితథములే. తరువాత తథాపి, ఈ వైతథ్యము నిశ్చయము అయినప్పటికీ కూడా అవితథా ఇవ, వితథము కాదా అన్నట్లు, అంటే సత్యమా అన్నట్లు, లక్షితా చూడబడుచున్నవి. ఎవరి చేత? పాపం గౌడపాదులు మూఢ అని ఏం రాయలే, అవిధత ఇవ లక్షిత అని వదిలేశారు. అలా ఎవరికి కనిపిస్తుందంటే, ఎవరికి అలా కనిపిస్తుంటే వాళ్ళ గురించి అని, ముఖ్యంగా మనలాంటి వాళ్ళ గురించి. ఈయనకి అనుమానం మోమాటమే ఉండదు ఈయనకి. మూఢై, అవివేకుల చేత, అనాత్మ విద్భి, ఆత్మజ్ఞానం లేని మూఢుల చేత ఈ ప్రపంచమంతా జాగ్రత్త ప్రపంచము అవితథా ఇవ లక్షిత. వితథ అంటే వితథము కాదా, అంటే మిథ్య కాదా, సత్యమా అన్నట్లు లక్షిత చూడబడుచున్నది. ఓకే. ఆత్మజ్ఞానం లేని వారులచే, అంటే ఆనందగిరి ఇంకొక స్టెప్ మీదకి వెళ్ళారు. అద్వైతులు కాని వారలు జాగ్రత్త ప్రపంచము సత్యమని భావిస్తారు. అద్వైతులు మాత్రమే జాగ్రత్త ప్రపంచం మిథ్య అని తెలుసుకుంటారు. అద్వైతి అనగానెవరు? థియరిటికల్ అద్వైతి కాడు. ఎవరైతే తురీయ జ్ఞానంలో ఉన్నారో వారు. వారి పేరు అద్వైతం పెట్టుకోండి, ద్వైతం పెట్టుకోండి, మరొకటి పెట్టుకోండి, తురీయ జ్ఞానంలో ఉంటే వాళ్ళు అద్వైతులే, ఇంకేం లేదు. తురీయ జ్ఞానం లేని అవివేకులకు మూడే అవస్థలు వాళ్ళకి. ఏమిటండి అవస్థలు? సుషుప్తి, డ్రీమ్ వన్, డ్రీమ్ టూ. డ్రీమ్ వన్ ఈజ్ స్వప్న, డ్రీమ్ టూ ఈజ్ సో కాల్డ్ బిగ్ స్వప్న, దీర్ఘ స్వప్న ఆర్ జాగ. ఓకే. మూఢులనగానెవరు? అనాత్మ విద్ధి, అనాత్మ విధులు, ఆత్మజ్ఞాన శూన్యులు, తురీయ ఆత్మతత్వమును, సాక్షి చైతన్యాన్ని తెలియని వారు. దే మే బి డబుల్ పిహెచ్డి. వాళ్ళని మూఢులని ఎలా అంటాం? ఒక ఆయన అనాత్మ విద్భి, ఆయన అనాత్మని, ఆత్మని తెలుసుకున్నవాడు కాడు. అయితే ఆయన డబుల్ పిహెచ్డి, ఎకనామిక్స్ పిహెచ్డి, సోషియాలజీ పిహెచ్డి రెండు కొట్టేశాడు. ఆయన పెద్ద స్కాలరు. దేర్ ఓన్ ఫీల్డ్ దే ఆర్ స్కాలర్స్ అఫ్ కోర్స్. వ్యావహారిక జ్ఞానంలో వాడేదో డిఎం చదివేశాడు, లేకపోతే ఇంకో పెద్ద ఆఫీసర్ అయిపోయాడు. దాంట్లో ఏమి వాళ్ళకేం కాదు, వాళ్ళ స్కాలర్షిప్ ఏమైనా క్వశ్చన్ చేయట్లే. But as far as the Atmajnana is concerned, they are zero. They are heroes in their field, but zeros as far as the Atmajnana. Hero to zero. Atma anatma vidhi. Avitatha iva. Non-real. అసత్యము కాదు అన్నట్లు. As though real they assume. అవితథా ఇవ లక్షిత. లక్షిత అంటే లుక్డ్ అపాన్, కన్సిడర్డ్ యాజ్ అని అర్థం. లక్షిత యాజ్ దో రియల్ బై దెమ్. such persons are named after by Bhagavad-pada as మూఢ. మూఢజహి ధనాగమ తృష్ణా
పురుషద్బుద్ధిం మనసి వితృష్ణ యల్లభసే నిజ కర్మోపతం వితం తేన వినోదయ చిత్తం దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః కాలః క్రీడతి గచ్చత్యాయుః హరతి నిమేషాత్ కాల సర్వం. నిన్న రాత్రి ఎంత బాగా మాట్లాడారండి. ఫోన్లో వాట్సాప్లో మెసేజ్ కూడా పెట్టారు. రేపు బర్త్డే అన్నారు, పొద్దున్న లేసరికి ఆయన లేరన్నారు. హరతి నివేశాత్ కాల సర్వం. ఇంకో బ్యూటిఫుల్ అవతారిక రాశారు, అది చెప్పుకొని ఈనాడు స్వప్నదృశ్యవత్ జాగ్రత్త దృశ్యానామపి అసత్తత్వం ఇది యదుక్తం తదయుక్తం యస్మాత్ జాగ్రత్త దృశ్యాః అన్నపాన వాహనాదయః క్షుత్పిపాసాది నివృత్తిం కుర్వంతః గమనాగమనాది కార్యం చ సప్రయోజనాః దృష్టాః న తు స్వప్నదృశ్యానాం తదస్తి తస్మాత్ స్వప్నదృశ్యవత్ జాగ్రత్త దృశ్యానాం అసత్వం మనోరథమాత్రం ఇతి అన్నారు పూర్వపక్షం. ఎవరా పూర్వపక్షం? ఎవరు లేరు. ఈయనే పూర్వపక్షం రాస్తారు మన కోసమని. అంటే మనలాంటి వాళ్ళం అలా అంటామని మనని పూర్వపక్షంగా పెట్టుకొని ఆ పూర్వపక్షం ఇలా అంటే దీనికి ఇది సమాధానం అంటూ గురువులు ఏం చెప్తారు? సరి అయినటువంటి ఆత్మజ్ఞానం ఉన్న గురువులు ఈ అనాత్మలో ఉన్నవాళ్ళు ఏ రకమైనటువంటి తప్పుడు ప్రశ్నలు కుతర్కాలు చేయగలరో వాళ్ళు ముందే తెలివిగా ఆలోచించి ఉంచుకుంటారు. అవే ఒకసారి చూపించి, మరి ఇలా అనుకుంటున్నావా, అయితే తప్పు చూడు, తత్ నా, దట్ ఈస్ నాట్ సో. అకస్మాత్, ఎందువలన నాట్ సో? యస్మాత్, 6వ కారికలో చెప్పబడినటువంటి విషయము వలన. తన్నా, అది కాదు. ఎందుకు? అకస్మాత్, యస్మాత్. గో టు 6th కారిక. ఓకే. రాబోయే కారికకు అవతారిక. ఈ విషయమే ఈ ప్రస్తుత అనుమాన ప్రతిజ్ఞను సరిగ్గా చెప్పుకోవాలి. ఈ అనుమాన ప్రతిజ్ఞ కరెక్ట్గా తెలిస్తే వాళ్ళు ఏం అబ్జెక్ట్ చేస్తున్నారో తెలుసు. ముందేం చెప్పాము? హేతువుని 5 ఉంటాయని చెప్పుకున్నాం కదా. ప్రతిజ్ఞ, హేతువు, ఉదాహరణ, హేతుపనయనము, ఆ తర్వాత నిగమనం. ఇందులో హేతు ఏం చెప్పుకున్నామో దృశ్యత్వాన్ని హేతువుగా చెప్పుకున్నాం. ఎప్పుడు 4-5 కారికల్లో చెప్పు. ఇక్కడ ఏం చెప్తున్నాము? దృశ్యత్వం పక్కన పెట్టి అనిత్యత్వం, అంటే ఆదావం చేత ఎన్నాస్తి అనేటటువంటిది, అంటే ఆది యందు అంతమందు లేకపోవడమే అనిత్యత్వం అనే హేతువుని తీసుకుంటాము. జాగ్రత్త ప్రపంచము వితథము, అనిత్యత్వం అనే హేతువు వలన. ఏమిటి దృష్టాంతము? స్వప్న ప్రపంచవత్, స్వప్న ప్రపంచంలో వల్లే. ఇంకో వ్యాప్తి వాక్యాన్ని రాయాలి మీరు. ఎతర ఎతర అనిత్యత్వం, ఎక్కడెక్కడైతే అనిత్యత్వం ఉన్నదో తత్ర తత్ర వైతథ్యం. ఏదైతే టెంపరీ, ట్రాన్సియంట్, ఇంపెర్మనెంట్, టెంపోరల్ కాలంలో పరిచ్ఛేదం ఉందో అక్కడంతా మిథ్యా. యథా స్వప్న ప్రపంచవత్ అనేటటువంటిది వ్యాప్తి. తర్కశాస్త్రానికి పంచ అవయవాలు. ఆ అవయవాలు ఏమిటి? ప్రతిజ్ఞ, హేతువు. ప్రతిజ్ఞ ఏమిటి? జాగ్రత్త ప్రపంచం, వైతథ్యం. ప్రతిజ్ఞ ఇన్ ఇంగ్లీష్ కాల్డ్ ద ప్రపోజిషన్. ప్రపోజల్ అంటే కదా, ఆ ప్రపోజిషన్ అంటే ఇనీషియల్ స్టేట్మెంట్. జాగ్రత్త ప్రపంచం, వైతథ్యం, ప్రతిజ్ఞ. హేతువు ఈస్ కాల్డ్ ద గ్రౌండ్. ఇంగ్లీష్ వర్డ్ ఫర్ హేతు ఇస్ ద బేసిస్ ఆర్ ద గ్రౌండ్. గ్రౌండ్ ఏమిటి? బేసిస్ అనిత్యత్వాత్, అంటే జాగ్రత్త ప్రపంచం వైతథ్యం అనేది దానికి హేతు ఏం చెప్తున్నాము? అనిత్యము కనుక. ఉదాహరణ, ఉదాహరణ అంటే దిస్ ఇస్ కాల్డ్ ది రీజన్. సో ది దృష్టాంత ఆర్ ద ఎగ్జాంపుల్. ఎత్ర ఎత్ర అనిత్యత్వం తత్ర తత్ర వైతథ్యత్వం యథా స్వప్న ప్రపంచం. ఉదాహరణ ఏమిటి? ఎత్ర ఎత్ర, ఎక్కడెక్కడ అనిత్యత్వం అంటే టెంపరీగా ఎగ్జిస్టెన్స్ ఉన్నదో తత్ర తత్ర అవన్నీ కూడా వైతథ్యం, మిథ్యా. ఎలాగా? యథా స్వప్న ప్రపంచవత్ అనేటటువంటిది దృష్టాంతంతో కలిసినటువంటి ఉదాహరణ. ఓకే. తథాచాయం అనేది హేతుపనయనము. తథాచయం అంటే ఏమిటి? తథా అంటే ఆ అనిత్యత్వం అనేటటువంటిది ఇక్కడ ప్రతిజ్ఞలో ఉండాలి. అదే హేతుపనయనం. తస్మాత్ తథా నిగమనం. ఏమిటి నిగమనం? జాగ్రత్త ప్రపంచం వైతథ్యం ముందు చెప్పాము, అదే మళ్ళీ తిరిగి కన్క్లూడ్ చేస్తాం.
The Waker universe also is unreal from the standpoint of fill in the blank. The Waker universe is also unreal. Swapna universe is anyway unreal. Even the grandmother who has not studied anything also will tell. That is not a big issue. The Waker universe is also unreal from the standpoint of what? Turiya Jnana. Swapna universe is unreal from the standpoint of Jagrat Jnana. Jagrat Jnana, Jagrat Prapancha is unreal from the standpoint of దృష్టికోణం. ఏ దృష్టికోణంలో? తురీయ జ్ఞానం అనే దృష్టికోణంలో. జాగ్రత్త ప్రపంచము జాగ్రత్త దృష్టికోణంలో ఎన్నటికీ మిథ్య కాదు. రూమ్ నుంచి బయటకు వెళ్ళాము, మాండుక్యం చదువు ఫ్రెండ్ ఎదిరాడు. ఏంట్రా చదువు మాండుక్యం జగన్ మిథ్య. మరి జగత్ మిథ్య అబ్బే, నీకు కాదురా నాన్న, నాకు కాదు, నీలా ఉన్నప్పుడు. ఆ? జాగ్రత్త జాగ్రత్త సత్యమే. నీ జేబులో 1000 రూపాయలు ఉన్నాయి, నాది ట్రూత్, అవి నాకు ఇచ్చేసి, నాకు వేరే పని ఉంది చెప్పి యూ యాక్సెప్ట్, నో ప్రాబ్లం. యాజ్ లాంగ్ యాజ్ ఉంది ఇంత వ్యవహారం ఉన్నంత వరకు సత్యమే, ఎక్స్పీరియన్సిబుల్, వ్యావహారికము, వ్యవహార సత్యము, జాగ్రత్త దృష్టిలో జాగ్రత్త ప్రపంచం సత్యం. బట్ వెన్ ఐఎమ్ ఇన్ ది షోర్ ఆఫ్ ద తురియ జ్ఞాన, తురియ కోణంలో మిథ్య. అక్కడి నుంచి కిటికీలో చూస్తున్నాను, ఆ పర్వతం కిటికీ అంతే ఉంది, చూస్తూ ఉంటాను. అంత పెద్ద పర్వతం ఈ కిటికీలో ఎలా పట్టింది అనుకున్నాను. అంటే ఇక్కడి నుంచి చూస్తే ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఇట్ ఈస్ యాజ్ స్మాల్ యాజ్ ద విండో. బట్ ఐ గో నియరర్ టు దట్, ఐఎమ్ నాట్ ఈవెన్ దిస్ మచ్ బిఫోర్ దట్ మౌంటైన్. సో వెన్ వీ గో దేర్ వీ నో ద రియాలిటీ. వెన్ వీ గో ఇన్ టు ద తురియ జ్ఞాన వీ గో సీ దట్ ద జాగ్రత్త ప్రపంచ ఈజ్ బట్ మిథ్యా. ఓకే, జాగ్రత్త దృష్టికోణంలో జాగ్రత్త మిథ్య కాదు, అవితథ ఇవ లక్షిత అన్నారు. ఫర్ ఆల్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ వేకర్స్ వరల్డ్ ఈజ్ రియల్. ప్లీజ్ ఎంఫసైజ్ దిస్ వెన్ ఎవర్ యూ డిస్కస్, యూ టెల్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్, నాట్ అబ్సల్యూట్ పర్పస్. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ వేకర్స్ వరల్డ్ ఈజ్ రియల్ ఓన్లీ, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్షియలీ ప్రజెంట్. ప్రపంచము మిథ్య అని ఎలా బోధించబడింది? 7వ మంత్రంలో ప్రపంచ ఉపశమం. ఉపశమం అంటే అక్కడ ఇది అభావం అని అర్థం. ఉపశమం కాబట్టి ప్రపంచం ఎప్పుడైతే తీసేసామో అంటే ప్రపంచత్రయ విలక్షణము, అవస్థాత్రయ విలక్షణము, విశ్వ తేజస ప్రాజ్ఞ విలక్షణమే మిగిలింది. ఏదైతే అవశిష్టమో అదే అద్వైతం. అది శృతి ప్రమాణం. రెండవ ప్రకరణంలో అద్వైత తర్క ప్రమాణంతో చెప్తున్నారు. మొదటిది ఏమిటి? దృశ్యత్వాత్. రెండవ అనుమాన ప్రమాణం ఏమిటి? అనిత్యత్వాత్. దానికి మరో విధంగా ఎలా రాయొచ్చు? ఆద్యంతవత్వాత్ లేక కార్యవత్. వీటికి వ్యాప్తి వాక్యాలు తెలుసుకోవాలి. మొదటిది వ్యాప్తి వాక్యం ఏమిటి? ఎత్ర ఎత్ర దృశ్యత్వం తత్ర తత్ర మిథ్యాత్వం యథా స్వప్నవత్. స్వప్నం ప్రసిద్ధం, ఆ దృష్టాంతాన్ని తీసుకున్నాం. రెండవ దానికి వ్యాప్తి వాక్యం ఏమిటి? ఎత్ర ఎత్ర అనిత్యత్వం తత్ర తత్ర మిథ్యాత్వం యథా స్వప్నవత్. ఎక్కడైతే ట్రాన్సియంట్ టెంపరీగా వస్తువులు ఉన్నాయో అవన్నీ అన్రియల్, ఎందుకో స్వప్నంలో వలె. అది ప్రసిద్ధమే. అన్రియల్ మీన్స్ నో absolute రియాలిటీ ఫ్రమ్ ద తురియ స్టాండ్ పాయింట్, నాట్ ఫ్రమ్ ద జాగ్రత్త వ్యూ. ఓకే, ఓకేనండి. అయితే ఆ తురియం అనగానేమి? ఫ్రెండ్తో చెప్పారు ఏమంటే, అరే ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ జాగ్రత్త దిస్ ఇస్ ఆల్ ట్రూత్ ఓన్లీ, రియల్ ఓన్లీ, అపియర్స్ రియల్ ఓన్లీ. బట్ ఫ్రమ్ ద స్టాండ్ పాయింట్ ఆఫ్ తురియ this is not real, this is mithya, this is what there is one person called Sharma, he keeps on telling this every Tuesday and Friday, Saturday, this is what he has told. But what is that turiyam? అంటే వీడికి అడిగాడు, వెళ్ళి వాట్ ఈస్ ద తురియం? ఈజ్ లుకింగ్ ఆల్ అరౌండ్. ఒక పుస్తకం చూస్తాను, నో, తురియం యూజ్ యువర్ సెల్ఫ్, డోంట్ లుక్ ఫర్ తురియ హియర్ అండ్ దేర్. అది నువ్వే నాన్న, ద్రష్ట సాక్షి చైతన్యం. డోంట్ గో నో తురియం, ఐ గో టు తిరుపతి అండ్ ఆస్క్ బాలాజీ వేర్ ఇట్ ఈస్, ప్రాబబ్లీ హీఈస్ ద తురియం. నో ప్రాబ్లం, యూ కెన్ గో, బట్ దెన్ తురియం దేర్ ఇట్ సెల్ఫ్ యూ హావ్ టు రియలైజ్ దట్ యువర్ సెల్ఫ్. యూ అండర్స్టాండ్ ద పాయింట్? తురియం అనగానేమి? క్రింద మీద చూడొద్దు భాయి, అది నువ్వే, అదే ద్రష్ట, అదే సాక్షి చైతన్యం. ఓకే, జాగ్రత్త దృష్టితో అడిగితే ప్రపంచం మిథ్య కాదు, తురియంలోకి వస్తే మిథ్యా వితతం.
For all practical purposes, Waker's world is real, experientially present, but absolutely absent. జాగ్రత్త ప్రపంచం మిథ్య అనే నిశ్చయ జ్ఞానమును రాబోయే కార్యక్రమంలో ప్రతిఘటిస్తారు ఎవరు? పూర్వపక్షం. జాగ్రత్త ప్రపంచం మిథ్య అని మీరు చెప్పారండి, అంత నిశ్చయంగా చెప్పడానికి మాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఆ అబ్జెక్షన్స్ మీరు జాగ్రత్తగా కానీ తొలగించినట్లయితే అప్పుడు ఆలోచిస్తాము జాగ్రత్త మిథ్య అని ఒప్పుకుందామా లేదా అంటారు పూర్వపక్షం. అనుమాన అనిత్యత్వాత్. అనుమానం ఏమిటి? అనిత్యత్వం. అనుమానం ఈజ్ అనిత్యత్వం. ఆద్యంతవత్వాత్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజ్డ్ ఇన్ ద డిబేట్ ఇన్ ద సిక్స్త్ కారిక. తర్కశాస్త్రంలో హేతు అభాస. దర్ ఇస్ లాట్ ఆఫ్ జార్గన్ ఆఫ్ దిస్ తర్కశాస్త్ర. దట్ ఇస్ ఐ విల్ నాట్ గివ్ యూ ద హెడేక్ ఆఫ్ all that jargon, but we will stick to the Shankara Bhashya as far as the Hetu Abhasa is concerned. Hetu Abhasa అంటే తర్కశాస్త్రంలో రాంగ్ రీజన్. హేతు అంటే రీజన్, అభాస అంటే నాట్ కరెక్ట్. రాంగ్ రీజన్ అని చెప్పడానికి హేతు అభాస. 5 రకాల హేతు అభాసలు ఉన్నాయి మనకి. 5-6 కారికల్లో ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ అవుతుంది. బికాస్ ఆఫ్ విచ్ రాంగ్ కన్క్లూషన్. ద రీజన్ ఈజ్ రాంగ్, కన్క్లూషన్ ఆల్సో విల్ బి రాంగ్. తత్వబోధ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, పుస్తకాలు కొంచెం గట్టిగా పట్టుకోండి. వేదాంతానికి ఏదైనా చిన్న మొదటి పుస్తకం చెప్పండి ప్రీమియర్ అని ఎవడైనా అడిగారు అనుకోండి, తత్వబోధ, శంకరుల తత్వబోధ ఈజ్ ద ప్రీమియర్ ఆఫ్ అద్వైత వేద. అలాగే తర్కానికి ఏదైనా చెప్పండి అంటే తర్క సంగ్రహ ఈజ్ ద ప్రీమియర్, వెరీ స్మాల్ బుక్. ఇట్ గివ్స్ ఆల్ ద టెక్నాలజీస్, ప్రతిజ్ఞానిగా మనం ఇవన్నీ అందులో వస్తాయి. తర్వాత 5 రకాలైనటువంటి అనుమాన ప్రమాణాలు, మళ్ళీ అందులో వెరైటీస్, తర్క సంగ్రహాలు అన్నీ వస్తాయి. అలాగే మీమాంస గురించి పుస్తకం కావాలనుకుంటే దీస్ ఆర్ స్మాల్ బుక్స్, అరౌండ్ 200 pages ఈచ్. అర్థ సంగ్రహ, మీమాంస. అలాగే లఘు సిద్ధాంత కౌముది, వ్యాకరణానికి 4 గ్రంథాలు ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. ఎందుకంటే అక్కడ ఏమిటి రాసిందో తెలియాలి. తత్వబోధ అక్కర్లేదు, ఎందుకంటే మీరు వివేక చూడమని చూశారు కాబట్టి ఆ ప్రీమియర్ మరి అక్కర్లేదు. తర్క సంగ్రహ, అర్థ సంగ్రహ, లఘు సిద్ధాంత కౌముది అనే గ్రంథములను ప్రొక్యూర్ చేసుకోండి. 7వ కారిక యొక్క అవతారికలో పూర్వపక్షం వారు అబ్జెక్షన్స్ ప్రజెంట్ చేస్తున్నారు. స్వప్న దృశ్యవత్ అంటే స్వప్నములో కనపడిన వాటి వలె జాగ్రత్త దృశ్యానం, జాగ్రత్తనందు కూడా అపి కూడా అసత్వత్వం మిథ్య అని ఇది అని యత్ ఉక్తం ఏదైతే చెప్పబడినదో తత్ అది అయుక్తం. వాళ్ళు ఏం చెప్పారు? ఫస్ట్ పూర్వపక్షం వాళ్ళు ముందు సిద్ధాంతి ఏం చెప్పారో ఆ మాటను ఒకసారి మళ్ళీ చెప్తారు. ఇదే వాదన చేయడంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియ. సపోజ్ ఐ వాంటెడ్ టు డిబేట్, ఫస్ట్ ఐ షుడ్ టెల్ హిమ్ వెరీ క్లియర్లీ, ద పర్సన్ ఆపోజిట్, దిస్ ఈస్ ద మెసేజ్ ఐ గాట్, నౌ ఐఎమ్ కంటెస్టింగ్ ఆన్ దిస్. వాట్ ఈస్ ద మెసేజ్ ఐ గాట్ ఫ్రమ్ యూ సిద్ధాంతి? ఓ భగవత్పాద, గౌడపాదాచార్య, స్వప్న దృశ్యవత్ జాగ్రత్త దృశ్యానం, స్వప్న వస్తువుల వలె జాగ్రత్తలో ఉన్న అనుభవాలు కూడా అసత్వం, సత్తు కాదు, మిథ్యా ఇది అని యత్ ఏదైతే ఉక్తం ఇచ్చే చెప్పబడినదో. ఇన్వర్ట్ అంతవరకు ఇన్వర్టెడ్ కాదు, అంతవరకు మీరు చెప్పారు కదా, చెప్పారు. తత్ అది అయుక్తం, దట్ ఈస్ నాట్ కరెక్ట్. దిస్ ఇస్ మై స్టైల్. This is how we have to argue. You can't say that's not correct. Which is not correct? First of all, you should say what you have understood and then go and say this is not correct. This is the way we have to argue, the debate. Okay? పూర్వపక్షం వాదనలో మనము చెప్పినది ఏమిటో సంగ్రహంగా మొదట చెప్పి దానిని అయుక్తం, దాని మీద అబ్జెక్షన్ చెప్పాలి. అదే చెప్తాను. జాగ్రత్త దృశ్యవత్ స్వప్న దృశ్యవత్ జాగ్రత్త దృశ్యానామపి అసత్వం అయితే దుక్తం తదయుక్తం అన్నారు. వై అన్నారు భగవత్పాదులు. ఎందుకు అలా అంటున్నావు అన్నారు. ఉపయోగము అనే కొత్త యూటిలిటీ అనేది తీసుకొస్తున్నాడు ఆయన. అంటే ఏదైనా ఒక పదార్థము రియల్ అని చెప్పడానికి యూటిలిటీ ఉంటే అది రియల్ అంటున్నాడు. అది ఎంతవరకు తర్వాత చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ గ్లాస్ ఇస్ దేర్ అండ్ ఐఎమ్ డ్రింకింగ్ వాటర్. ఇట్ హస్ గాట్ యూటిలిటీ. హౌ కెన్ ఐ సే ఇట్ ఈస్ మిథ్య? వాట్ హీ ఈస్ సేయింగ్ ఈస్ దెర్ ఈజ్ ఎ యూటిలిటీ. ఇఫ్ దెర్ ఈజ్ ఎ యూటిలిటీ, ఒక వస్తువుకు ఒక ఉపయోగము, ప్రయోగము ఉంటే ఆ వస్తువు మిథ్య అనడానికి వీర్లేదు. దానికి వాళ్ళే ఆన్సర్ చెప్తుంది. స్వప్నంలో పదార్థం ఉంది, స్వప్నంలో గ్లాస్ ఉంది, స్వప్నంలో గ్లాసుతో నీళ్లు ఉన్నాయి, నాకు ఏమైనా ఉపయోగం ఉందా దానివల్ల? ఆ నీళ్లు తాగితే దప్పికి తీరుతుందా? తీరదు కదా.
ఓకే, మీరు మెచ్చానండి, మీ నో ప్రాబ్లం. స్వప్న పదార్థాలకి యూటిలిటీ లేదు, ఉపయోగం లేదు, ప్రయోగం లేదు, యూజ్ లేదు. అటువంటివి మిథ్య అంటే మేము ఒప్పుకుంటాం. కానీ పదార్థంలోకి యూటిలిటీ ఉపయోగం కనిపిస్తోంది కదా జాగ్రత్తలో. అవి మిథ్య అనడానికి వీలు పడదు గురువు గారు. అంటే ఐఎమ్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఆల్ ద థింగ్స్. నాట్ ఓన్లీ ఐ ఎక్స్పీరియన్స్, అనుభవం అవడే కాకుండా అవి వాటి వాటి పనులకు నాకు ఉపయోగం అవుతున్నాయి సార్. అలాంటప్పుడు అవి ఎలా నాకు మిథ్య అంటారు మీరు? మనకి అదే ప్రశ్న ఉంది. అందుకే మనమే పూర్వపక్షం. యస్మాద్, ఎందువలననగా జాగ్రత్త దృశా, జాగ్రత్త వస్తువులు అన్నపాన వాహనాదయ, అన్నపాన వాహన ఆదయ ఎట్సెట్రా ఎట్సెట్రా. ముందు కావాల్సింది ఏమిటండి? మనిషి తినాలి, కావాలంటే దాహం వేస్తే తాగాలి, ఇటు అటు వెళ్ళడానికి వాడికి ఒక ట్రాన్స్పోర్ట్. అన్నపాన వాహనాదయ, అన్నపాన వాహనాదులు అవేం చేస్తున్నాయి? అన్నపానములు క్షుత్ పిపాసాది. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దప్పిక. క్షుత్ పిపాసాది నివృత్తిం, ఆకలి దప్పికలను పోగొట్టుటను కుర్వంత చేయుచున్నది. గురుగారు, మీకు ఆకలిస్తే అన్నం తింటున్నారా? అయ్యా తినకుండా ఎలా ఉంటానయ్యా? తింటున్నాను. నీళ్లు తాగుతున్నారా? మరి వస్తువులే కదా, అవి మీకు అనుభవం అవుతున్నాయి కదా, ఉపయోగం అవుతున్నాయి కదా, ఎక్స్పీరియన్సిబిలిటీ ఉంది, ప్రయోగం కూడా ఉంది. మరి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వాహనం మీద, రథం మీద తీసుకొచ్చారా మీ శిష్యులు? తీసుకొచ్చారు. అంటే గమన ఆగమనాది ప్రయాణం చేయటం. మరి వాటికి ఉపయోగం ఉంటే, ఆ ప్రయోగం ఉంటే అవి మిథ్యని ఎలా అంటారు గురువు గారు? ఇది వాళ్ళ ప్రశ్న. మున్నగు మున్నగు ప్రయాణం చేయటం మున్నగు కార్యం చ, కార్యములను కూడా కుర్వంత చేయుచున్నవి. అంటే వస్తువులకు జాగ్రత్త నందు ఉపయోగము యూటిలిటీ ఉన్నది, స్వప్న వస్తువులకు ఉపయోగము లేక యూటిలిటీ లేదు. మూడు చెప్పుకున్నాం. ఈ టి యు. ఈ ఈజ్ ఎక్స్పీరియన్సిబిలిటీ, టీ ఈజ్ ట్రాన్సాక్టబిలిటీ, యు ఈజ్ యూటిలిటీ. ది జాగ్రత్త వస్తువులు అన్నీ కూడా ఎక్స్పీరియన్సబుల్, ట్రాన్సాక్టబుల్ అండ్ యూటిలిటీ ఆల్సో ఈస్ దేర్. దట్స్ వాట్ దే ఆర్ కంటెస్టింగ్. యూటిలిటీ కనిపిస్తుంది కదా, యూటిలిటీ ప్రయోజనం అన్నది ఉన్నది. ఆకలి వేస్తే అన్నం తింటే పోతుంది, దప్పిక వస్తే నీరు తాగితే దప్పిక పోతుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే వాహనం ఎక్కి వెళ్తే ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్ళాము. మరి బెంచ్ కార్లో నేను ఇక్కడి నుంచి నాగరవిశంకర్ ఊరికి వెడితే బెంచ్ కారే లేదంటే ఎలా అవుతుందని నన్ను తీసుకెళ్ళింది కదా అన్నాను అనుకోండి. అంటే వాహనాలు, గమన మొదలైనటువంటి ప్రయాణం చేయడం అనే కార్యాలను, ఆకలి దప్పికలను పోగొట్టడం అనేటటువంటి కుర్వంత చేయుచున్నవి. వస్తువులకు యూటిలిటీ ఉంది. అంటే సప్రయోజనా దృష్టా. ప్రయోజనా, ప్రయోజనములు. స అంటే కూడా కలిగి ఉన్నవి. దృష్టా, ప్రయోజనములు కలవని అనుభవము ఉన్నది కదా. ప్రయోజనా స అంటే సప్రయోజనా, ప్రయోజనములు కలిగినవి అని అనుభవం. దృష్టా అంటే అనుభవం ఉన్నది కదా. పదార్థములు, జాగ్రత్త వస్తువులన్నీ సప్రయోజనములు కదా. సప్రయోజనములు ఏ విధంగా మిథ్య అంటారు? స్వప్న వస్తువులు ప్రయోజనం లేవు, ఓకే, మేము ఒప్పుకుంటాం. ఇక్కడ ప్రయోజనం ఉంది. దీనికి ఏం చెప్పండి మీరు, దీనికి ఆన్సర్. ప్రయోజనం కలవనే అనుభవం ఉంది కదా. కాబట్టి మీ హేతువులో దోషం. హేతు ఏమిటి? అక్కడ ప్రయోజనం ఉన్నది వదిలేసి మీరు అనిత్యం అని పట్టుకుని మీరేమో అది లేదని. హేతు దోషం ఉన్నది మీ దాంట్లో. ప్రయోజనేన సా వర్తతే ఇచ్చి సప్రయోజనా. ఏది ప్రయోజనము కలిగి ఉన్నదో అది ప్రయోజనము కలిగినది. బహురేహి చెప్పక్కర్లేదు. సోపాధికత్వం అంటారు, ఉపాధి దోష. అప్రయోజనం మేబీ మిథ్య, బట్ సప్రయోజనం కెనాట్ బి మిథ్య. జాగ్రత్త వస్తువులు మిథ్య కానేరవు. అనిత్యత్వం అనే హేతువులో ప్రయోజనాన్ని వదిలేశారు మీరు. యూటిలిటీ ఈజ్ ద క్రైటీరియన్ ఫర్ అవర్ రియాలిటీ. మేమేమంటున్నాము? పదార్థానికి ఏదైనా ఉపయోగం ఉన్నదా? ఉంది. అప్పుడు దాన్ని మిథ్య అనకండి. యూటిలిటీ ఈజ్ వన్ ఆఫ్ ద క్రైటీరియా ఫర్ రియాలిటీ అంటున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్, వి విల్ సీ దట్. నతు స్వప్న దృశ్యానం తదస్తి. నతు అంటే కానీ, స్వప్న దృశ్యానం స్వప్నంలో నున్న కనబడుతున్న వాటికి, స్వప్న పదార్థాలకు తన్నా అస్తి ఆ విధంగా లేదు, అట్టి ప్రయోజనం లేదు. కాబట్టి అవి మిథ్య, ఒప్పుకుంటాం. నతు అన్నారు. ఈ నతు అనేటటువంటిది అన్లైక్ అన్నమాట.
అంటే ఏమిటి? జాగ్రత్తలో పదార్థాలకి ప్రయోజనం ఉంది కాబట్టి అవి మిథ్య కాదు అని వాదిస్తున్నారు. నతు ఆన్ ది అదర్ హ్యాండ్, అన్లైక్ వైలక్షణ్య యోజనార్థం నతు. నతు అని రాశారంటే విలక్షణంగా ఉంది, ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ వన్ అని చెప్పడానికి నతు అని పదం వేస్తారు. నతు అని వేస్తే వైలక్షణ్య యోజనార్థం. స్వప్నే సప్రయోజనత్వం నాస్తి. జాగ్రత్తావస్థే సప్రయోజనత్వం అస్తి. స్వప్నే సప్రయోజనత్వం నాస్తి. సో దే ఆర్ మిథ్య. తస్మాత్ అందువలన స్వప్న దృశ్యవత్, స్వప్న దృశ్యముల వలె జాగ్రత్త దృశ్యానాం, జాగ్రత్త పదార్థములకు కూడా అసత్వత్వం, అసత్వం, మిథ్యాత్వాన్ని చెప్పడం మనోరథ మాత్రం ఇది అన్నారు వాడు పూర్వపక్షం. అంటే ఇట్ ఈస్ ఏ ఇమాజినేషన్ అండి. మీ మనస్సులో అలా అనుకుంటున్నారు కానీ నిజంగా అది కాదండి. మనోరథం మాత్రం ఇది అంటే ఏంటనమాట? స్వప్న జాగ్రత్త పదార్థములకు అసత్వం, మిథ్యాత్వం అనేది మనోరథ మాత్రం ఇది. దిస్ ఇస్ ఓన్లీ ఎన్ ఇమాజినేషన్. యువర్ ఇన్ఫరెన్స్ ఆఫ్ జాగ్రత్త ప్రపంచ మిథ్యాత్వం, జాగ్రత్త ప్రపంచ మిథ్య అని మీరు నిగమనం చేశారే, ఈజ్ ఎ వైల్డ్ ఇమాజినేషన్ ఆఫ్ యువర్స్ సార్. మీరు ఎక్కడో విపరీతమైన ఇమాజినేషన్ వరల్డ్లో ఉండి చెప్తున్నట్టు ఉన్నది. మనోరథ మాత్రం ఇది. ఇంతవరకు పూర్వపక్షం. ఎవరి పూర్వపక్షం? మనమే పూర్వపక్షం. ఎందుకు? మనము అనాత్మ విద్భి, మన ఆత్మ తెలిసిన వాళ్ళం కాదు. లేకపోతే మూఢా, కరెక్ట్గా క్వాలిఫై అవుతుంది. ఆత్మజ్ఞానం వరకు, ఆత్మజ్ఞానం విషయం వరకు మూఢ. తే పచ్యంతే నరక నిగూఢ ఆత్మజ్ఞాన విమూఢ నిత్య. తే పచ్యంతే నరక నిగూఢ అన్నారు ఆయన. మనమే, శంకరులు మన కోసమే బోధిస్తున్నారు. అద్వైతి కాని వారందరూ ప్రపంచం యొక్క మిథ్యాత్వాన్ని అంగీకరించరు. వాడికి సత్యమే. విశిష్టాద్వైతంలో భగవాన్ విష్ణు, ఆ విష్ణు భగవానుడు, అదే పరతత్వం అంటాం. అది విశేష్యం, నౌను. జగత్ విశేషణము. ఆ పరమాత్మకు జగత్తు విశేషణము, పరమాత్మ విశేష్యము. అంటే నౌన్ అండ్ యాడ్జెక్టివ్ అన్నమాట. ఆ యాడ్జెక్టివ్ ఎంత సత్యమో, ఈ భగవాన్ ఎంత సత్యమో, యాడ్జెక్టివ్ కూడా అంతే సత్యము. బోత్ ఆర్ సత్యము అంటారు. అది అలా పక్కన పెట్టండి. అది తన్నా అన్నారు ఆచార్యులు. ఏమన్నారు? తత్ నా, తన్నా. ఆచార్య సేస్ యువర్ ఆర్గ్యుమెంట్ ఇస్ ఇన్కరెక్ట్ మై డియర్. చాలా జెంటిల్గా, తన్నా, ఇట్స్ నాట్ లైక్ దట్, యువర్ ఆర్గ్యుమెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అంటే వాడు వెంటనే అకస్మాత్ ఎందువలన మా ఆర్గ్యుమెంట్ తప్పు అంటున్నారు? యస్మాత్, బికాజ్ రాబోయే కారికలో చెప్పబోతున్నాము. తన్నా, మా అనుమానములోను నిగమనములోను ఏ దోషము లేదు. ఎందువలన అనగా, నువ్వు పూర్తిగా వినకుండా ఆరో కారిక వరకు వినేసి నీ కన్క్లూషన్కి వచ్చేయకు. మొత్తం మాండుక్యం చదువు. అందా నువ్వు వేరే చదివితే నీకు తెలియదు. నా ఎదురుగుండా కూర్చుని నేను చెప్పినట్టు చదువు అంటున్నారు భగవత్పాదులు. ఏడవ కారిక ఏంటి? సప్రయోజనత తేషాం స్వప్నే విప్రతిపద్యతే తస్మాదాద్యంతవత్వేన మిథ్య ఇవ ఖలు తే స్మృత. ఈ ప్రయోజనత కదా వాడు పట్టుకొచ్చాడు. ప్రయోజనం ఉండాలి, యూటిలిటీ అని. సప్రయోజనత తేషాం, పదార్థములకు సప్రయోజనత, ప్రయోజనం ఉండుట అనే విషయము స్వప్నే, స్వప్నమునందు విప్రతిపద్యతే, తారుమారగుతున్నది. తస్మాద్, కాబట్టి ఆద్యంతవత్వేన, ఆది అంతములందు లేకపోవటం వలన మిథ్యయేవా, మిథ్యయే ఖలు కదా అని తే వారలు స్మృతా. అంటే ఏదైనా ఆయన చెప్తారు, చెప్పి పెద్ద పై వాళ్ళు చెప్పారండి, పెద్దవాళ్ళు చెప్పారండి, మనీషిభి, లేకపోతే ధీరాహ్, లేకపోతే మా గురువు గారులు చెప్తాను, వాళ్ళ నోట్లో పెట్టడం. ఇది చాలా వెరీ ఆర్యన్ స్టైల్ ఆఫ్ సేయింగ్ దేర్ ఆర్గ్యుమెంట్. ఓకే, వి విల్ సీ దట్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. మీరన్న ప్రయోజనము స్వప్న జాగ్రత్తలో తలక్రిందులు అవుతున్నది కాబట్టి జాగ్రత్త మిథ్యయే. ఇంకా వేచి చూడండి, నెక్స్ట్ క్లాస్లో మనకు తెలుసు. ఓకే. సత్యేన లభ్య తపసా హి ఏష ఆత్మ
सम्यग्ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् अंतःशरीरे ज्योतिर्मयो हि शुभ्रो यं पश्यन्ति यतयः क्षीणदोषाः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः। भद्रं पश्येमाक्षभिर्यजत्राः। स्थिरैरङ्गैस्तुष्टुवागुं सस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः। स्वस्ति नः पूषा विश्ववेदाः। स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः। स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।